వైద్యు నారాయణ హరి అనే వాళ్ళ దేవుళ్ళుగా మొక్కే పరిస్థితి నుంచి వాళ్ళ మీద దాడులు చేసే పరిస్థితి. 200 బెడ్ల హాస్పిటల్ మొదలెట్టాలనుకున్నారు. సుమారుగా బెడ్కి ₹1,00,00,000 అవుతాయి. కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు చూశాను నేను. నాకు డాక్టర్ అవ్వాలని ఉండేది. నేను మా ఫాదర్కి చెప్పినప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ది ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ విచ్ ఏ మెడికల్ ప్రొఫెషన్ గివ్స్. మీ ఫాదర్ చెప్పినటువంటి నీతి నిజాయితీ, నేను పట్టు చీర కట్టుకోవాలా నేత చీర కట్టుకోవాలా అనేది చూస్తే పట్టు చీర కట్టుకుంటానరా అని చెప్పింది. అంత కష్టం ఉన్నా అంత ఇబ్బంది ఉన్నా. దట్స్ రైట్ అండి. ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్కి వాళ్ళ ఓన్ డెఫినేషన్. అవన్నీ అచీవ్ చేసిన తర్వాత వాళ్ళందరూ నిజంగా ఎంత సంతోషంగా ఉన్నారనేది నేను చూస్తున్నానండి. రమేష్ గారికి ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్? ప్రాబ్లం తోటి వచ్చిన పేషెంట్ని ఆరోగ్యాన్ని సరి చేయటం వల్ల ఆ హ్యాపీనెస్ ఇస్ వాట్ గివ్స్ మీ హ్యాపీనెస్. హార్ట్ అటాక్ అంటే ఏంటి, కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి, హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? గుండె జబ్బున బారిన పడేవాళ్ళు ఇటీవల కాలంలో బాగా పెరిగారు. ఎంత హార్ట్ బీట్ వరకు వర్కౌట్ చేయడం అనేది హెల్దీ. ఇప్పుడు 50 సంవత్సరాల వ్యక్తి ఎవరైనా ఉన్నారనుకోండి, 220 మైనస్ 50, ఆ 170లో 70%. కోకోనట్ ఆయిల్ మంచిదని, ఆలివ్ ఆయిల్ మంచిది. దెర్ ఇస్ నో ఐడియల్ ఆయిల్ అండి. ఈ మోటివ్తో హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. వాట్ ఇఫ్ టుమారో ఈ డాక్టర్ మన హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతారు? ఏఐ డాక్టర్స్ని రీప్లేస్ చేస్తుంది అనేది మాట్లాడుతూ ఒక పేషెంట్ మీద భుజం తట్టి మీకు మేము ఉన్నాము, నువ్వు నయమవుతావు అని ఇవ్వగలిగిన ధైర్యం సో ఫార్ ది బెస్ట్ కాంప్లిమెంట్. ఆయన ఎప్పుడు నన్ను పొగడటం అనేది నేను వినలేదండి. ఏదో ఏడ్చావు లేరా